వెల్కమ్ టు మైక్స్ అండ్ స్టోరీ. దేశంలో తృతీయ కూటమి మరోసారి వెలిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు రాజకీయ పండితులు. ప్రాంతీయ పార్టీలు రాబోయే కాలంలో మరింత కీలక పాత్ర పోషిస్తాయని వారు అంటున్నారు. ప్రధాన జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల ప్రభావం మరింత తగ్గే అవకాశాలున్నాయని వారు అంచనా వేస్తున్నారు. బీహార్ ఫలితాల నేపథ్యంలో చిన్న పార్టీల మధ్య కొత్త స్నేహాలు చిగురించే వాతావరణం నెలకొంది. ఇది రాజకీయ పునఃసమీకరణలకు దారి తీస్తుందని, తృతీయ ఫ్రంట్ కేంద్రంలో చక్రం తిప్పే అవకాశాలు ఉన్నాయని వారు అంటున్నారు. థర్డ్ మోడ్ ఇదే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ముందున్నదంతా ఎన్నికల కాలమే. వచ్చే 3 ఏళ్లు దేశంలో వివిధ రాష్ట్రాలకు ఎన్నికల నగార మోగనుంది. ఈ ఎన్నికలు ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు అత్యంత కీలకం. వాటికే కాదు, కాంగ్రెస్, బీజేపీయేతర రాజకీయ పార్టీలకు అంతే కీలకం. వచ్చే 3 ఏళ్లలో చిన్న పెద్ద రాష్ట్రాలు కలుపుకొని మొత్తం మీద 20 రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. అంటే అధికారంలో ఉన్న బీజేపీకి, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్కు ఈ ఎన్నికలు అత్యంత కీలకం. ఈ 2 పార్టీలతో పాటు ఆయా రాష్ట్రాలలో చక్రం తిప్పే ప్రాంతీయ పార్టీలకు ఇవి చాలా కీలకం. వీటిలో ఏ పార్టీ ప్రభ ఎలా ఉంటుందనేది ఆసక్తికరం. 2016లో 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి రాష్ట్రాలకు 2016లో ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిలో బీజేపీకి పట్టున్న రాష్ట్రాలు ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. 2017లో 7 రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. దేశంలోనే అతి పెద్దదైన ఉత్తరప్రదేశ్తో పాటు ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్, ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, గోవా రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ తర్వాతి ఏడాది అయిన 2018లో 8 రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లతో పాటు కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక, మేఘాలయ, మిజోరం రాష్ట్రాలు, ఇతర పార్టీలు అధికారంలో ఉన్న నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎన్నికలు జరగాల్సి ఉన్న 20 రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 8 చోట్ల అధికారంలో ఉంది. అస్సాం, కేరళ, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, ఉత్తరాఖండ్, కర్ణాటక, మేఘాలయ, మిజోరం రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలున్నాయి. 5 రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉంది. గుజరాత్, గోవా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో కమలనాథులు పరిపాలిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, తమిళనాడులో అన్నాడీఎంకే, ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, పంజాబ్లో అకాలీదళ్, నాగాలాండ్లో నాగా పీపుల్స్ ఫ్రంట్, త్రిపురలో సిపిఎం అధికారంలో ఉన్నాయి. తమ ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలను తిరిగి గెలిపించుకోవడం ఏ పార్టీకైనా సవాలే. అయితే ప్రజారంజక పాలన అందిస్తే ప్రజలు ఎన్నిసార్లైనా గెలిపిస్తారనడానికి తాజాగా బీహార్ ఫలితాలే నిదర్శనం. అక్కడ నితీష్ కుమార్ హ్యాట్రిక్ సాధించారు. మరి కాంగ్రెస్, బీజేపీలు రాబోయే ఎన్నికలకు ఎలా సమాయత్తమవుతాయో వేచి చూడాలి. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. దేశంలో 3వ కూటమికి అనుకూల పవనాలు వీస్తున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కొత్త సమీకరణలతో మళ్లీ 3వ ఫ్రంట్ ఓ వెలుగు వెలగడం ఖాయమంటున్నారు రాజకీయ పండితులు. బీహార్ ఎన్నికల ఫలితాలు 3వ కూటమి ఆశాభూహల్లో కొత్త ఆశలు రేపాయి. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న నితీష్ కుమార్ మరోసారి అధికారంలోకి వచ్చారు. కొండలాంటి బీజేపీని ఢీకొనేందుకు సిద్ధమైన నితీష్ కుమార్ తన చిరకాల రాజకీయ శత్రువు అయిన లాలూ ప్రసాద్ యాదవ్తో చేతులు కలపడానికి వెనుకాడలేదు. బీజేపీని అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సైతం తమ స్థాయిని పక్కన పెట్టి లాలూ, నితీష్లతో జట్టు కట్టి కేవలం 41 స్థానాల్లో మాత్రమే పోటీ చేసింది. ఈ ఫార్ములా హిట్ అయింది. ఈగోలు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఎంతో కూల్గా వ్యవహరించిన తీరు పనిచేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభంజనానికి నితీష్, లాలూ, కాంగ్రెస్ కూటమి అడ్డుకట్ట వేసింది. బీజేపీ చరిత్రలో మరిచిపోలేని ఓటమితో మిగిలింది. బీజేపీపై ఈ కూటమి సాధించిన ఈ విజయం వెనుక ఓట్ల చీలికకు చెక్ చెబుతూ కూటమి ఏర్పాటు కావడం కీలక పాత్ర పోషించింది. ఈ సూత్రంపైనే
మునుముందు వివిధ రాష్ట్రాలలో ఆయా రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు సమీకరణలకు అనుగుణంగా కూటములు ఏర్పాటు చేస్తే అద్భుత విజయాలు సాధించవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కులాలు, మతాలు, ప్రాంతాల ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని కూటములు అవతరించే అవకాశాలు మరింతగా పెరుగుతాయంటున్నారు రాజకీయ పండితులు. ప్రత్యేకించి కేంద్రంలో ఎవరు అధికారంలో ఉండాలో నిర్దేశించగల అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్కు బీహార్ పాఠాలు ఖచ్చితంగా పనికొస్తాయంటున్నారు. ఎందుకంటే కులాలు, సమీకరణాలు, మతాల లెక్కల్లో బీహార్కు ఉత్తరప్రదేశ్కు చాలా పోలికలున్నాయి. ఒక విధంగా రెండు కూడా ఒకదానికొకటి ప్రతిబింబమనే చెప్పొచ్చు. 2017లో ఉత్తరప్రదేశ్కు ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంతగా ప్రయత్నించినా ఉత్తరప్రదేశ్లో గౌరవప్రదమైన స్థానాలు కూడా సాధించలేకపోయింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్కు కొత్త దారి కనిపించింది. అది చాలా దగ్గర దారి. బీహార్ తరహాలోనే ఉత్తరప్రదేశ్లోనూ బీజేపీకి మోకాలడితే రాజకీయంగా బీజేపీని దెబ్బతీయవచ్చునని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే బీహార్లో నితీష్, లాలులతో జట్టు కట్టినట్లే ఉత్తరప్రదేశ్లో ములాయం, మాయావతిల పార్టీలో తమతో కలిసొచ్చే వారితో కూటమి ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నించే అవకాశాలున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకు ఎక్కువ స్థానాలు వదులుకుని లోక్సభ ఎన్నికల్లో తమకు ఎక్కువ స్థానాలు కేటాయించాల్సిందిగా కాంగ్రెస్ బేరసారాలాడే అవకాశాలున్నాయి. మొత్తం మీద బీహార్ ఫలితాలతో ఒక పక్క మూడో కూటమికి అవకాశాలు పెరిగినట్లే. బీజేపీని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయని రాజకీయ పండితులు అంటున్నారు. నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ తరహాలో మరోసారి మూడో ఫ్రంట్ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయి. 2019 ఎన్నికల నాటికి మూడో కూటమి చక్రం తిప్పే స్థాయికి ఎదగవచ్చని వామపక్ష మేధావుల అంచనా. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల కన్నా ఇతర ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయి. 6 రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు సాగనుంది. మిగతా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే సత్తా చాటే అవకాశాలున్నాయి. వచ్చే 3 ఏళ్లలో జరగనున్న 20 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు తలపడే రాష్ట్రాలు కొన్నే. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్, బీజేపీల మధ్య పోరు సాగనుంది. మిగతా రాష్ట్రాల్లో అక్కడి ప్రాంతీయ పార్టీల మధ్యనే అసలు పోరు. కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో మాత్రం కమ్యూనిస్టులు హల్చల్ చేయనున్నారు. ఈ జాతీయ పార్టీలుగా కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు ఉన్నాయనుకుంటే ఇందులో కాంగ్రెస్, బీజేపీ మాత్రమే ఘర్షణ పడే రాష్ట్రాలు 7-8 కంటే లేవు. వాటిలో ఇప్పుడు ఎన్నికలు కూడా జరిగే అవకాశం లేదు. అంటే ఇప్పుడు గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, తర్వాత అస్సాంలో కొంతవరకు ఇట్లా కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఈ 2 పార్టీలు పోటాపోటీ. కర్ణాటక, మిగిలిన అన్ని చోట్ల కూడా ఇతర పార్టీలే ఉన్నాయి. అందుకని భారత రాజకీయ రంగంలో కాంగ్రెస్ ఇతర, బీజేపీ ఇతర పార్టీలకు ఎప్పుడు కూడా చాలా అవకాశం చాలా ఉంటుంది. ఇప్పుడు 32% కదా నరేంద్ర మోడీకి మొన్న ఓట్లు వచ్చింది. కాంగ్రెస్ కూడా వచ్చినవి తీసేస్తే మిగిలిన పార్టీలకు చాలా ఎక్కువ అన్నీ కలిపినప్పుడు. అందువల్ల తప్పకుండా భారతదేశంలో తృతీయ శక్తులకు, వామపక్షాలకు చాలా అవకాశం ఉంటుంది. వచ్చే ఏడాది జరగనున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ప్రభావం ఏమాత్రం ఉండే అవకాశాలు లేవు. బీహార్ ఎన్నికల ఫలితాల తీరును పరిశీలిస్తే మునుముందు ప్రాంతీయ పార్టీల దూకుడుతో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలున్నాయని వార్తా విశ్లేషకులు అంటున్నారు. అందరూ పశ్చిమ బెంగాల్లో, తమిళనాడులో, కేరళలో, పాండిచ్చేరిలో, అస్సాంలో ఈ రాష్ట్రాల్లో ఎక్కడ కూడా బీజేపీ ప్రధానమైనటువంటి పార్టీ కాదు. చాలా చోట్ల ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. వామపక్షాలు కేరళ, బెంగాల్లో వామపక్షాలు ఉంటాయి. అవి కొంచెం భిన్నమైన ఎత్తుగడలు అవి అనుసరిస్తాయి. అదే తప్పకుండా బీహార్ ప్రయోగం అనేది బీజేపీ ఇతర పార్టీలకు ఒక నూతనోత్సాహాన్ని ఇస్తుంది. మోడీ ఏదో చాలా అజేయుడు, ఇంకా లాభం లేదు అని ఒక వాతావరణం 10-15 నెలల కిందట ఉన్నది ఇప్పుడు పటాపంచలైపోయింది. వీళ్ళందరూ ఏదో ఒక విధంగా ఆ విధంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ తెలుగుదేశం, వైఎస్ఆర్ పార్టీల మధ్యలోనే మొన్న ఎన్నికల
పోరాటం ప్రధానంగా జరిగింది. ఇంకా కాంగ్రెస్ వామపక్షాలు ఇవి ఉన్నాయి, పవన్ కళ్యాణ్ ఎటు తోచని పరిస్థితుల్లో ఆయన ఉన్నారు. కాబట్టి దేశవ్యాప్తంగా కూడా ఒక పునఃసమీకరణ, రాజకీయ పార్టీల పునఃసమీకరణ జరగడానికి అవకాశం ఉంటుంది. తమిళనాట 2 ద్రవిడ పార్టీల మధ్యనే పోరు. ప్రస్తుతం అన్నా డిఎంకే అక్కడ అధికారంలో ఉంది. వచ్చే ఎన్నికల్లో డిఎంకే గట్టి పోటీనివ్వడం ఖాయం. ఇక్కడ కాంగ్రెస్కు కానీ బీజేపీకి కానీ ఎలాంటి ప్రభావం లేదు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి వచ్చే ఎన్నికల్లో కమ్యూనిస్టుల నుండి గట్టి పోటీ తప్పదు. అక్కడ కూడా కాంగ్రెస్ బీజేపీలకు పట్టులేదు. సంకీర్ణ ప్రభుత్వాలకు తలుపులు తెరిచిన మొదటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. దేశంలోనే అతి పెద్దదైన ఉత్తరప్రదేశ్లో అక్కడి ప్రాంతీయ పార్టీలు సమాజ్వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీలదే కీలక పాత్ర. అయితే ఉత్తరప్రదేశ్లో లౌకిక శక్తులు ఏకమై కూటమి కడితే బీజేపీ, కాంగ్రెసేతర శక్తులు పైచేయి సాధిస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రాల విషయానికి వస్తే ప్రత్యేకంగా ఉత్తరప్రదేశ్ అయితే ఈ సంకీర్ణ రాజకీయాలు అనేవి అక్కడ కూడా దాదాపు 90 నుంచి ప్రారంభమయ్యాయి. ఏ ఒక్క పార్టీ పూర్తిగా అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉత్తరప్రదేశ్లో లేదు. మొట్టమొదటిసారిగా మరి సమాజ్వాదీ పార్టీ గెలిచి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. కానీ మరి రేపటి దినం ఎట్లా ఉంటుందో కూడా మనం చెప్పలేం. తప్పకుండా ఆడ కూడా నా దృష్టిలో అయితే కూటములు అనేవి ఏర్పడతాయి. ఒకవేళ కూటములు అంటూ ఏర్పడి మళ్ళీ అవి అధికారంలో కనుక రాగలిగితే అప్పుడు దాని ప్రభావము తప్పకుండా 2019 ఎన్నికల మీద చాలా తీవ్రంగా ఉంటుంది. నాగాలాండ్లో నాగా పీపుల్స్ ఫ్రంట్, పంజాబ్లో అకాలీదళ్ కాంగ్రెస్ల మధ్య పోరు సాగనుంది. మొత్తానికి ప్రధాన జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల ప్రభావం రాష్ట్రాల్లో తగ్గుముఖం పడుతోంది. అదే సమయంలో ప్రాంతీయ పార్టీలు కొత్త ఉత్సాహంతో దూసుకుపోతున్నాయి. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. దేశంలో తృతీయ కూటమి పుంజుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. బీహార్లో మహాకూటమి విజయం ప్రాంతీయ పార్టీల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందనేది వారి వాదన. 2019లో జరగనున్న లోక్సభ ఎన్నికల నాటికి దేశ రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోతాయని వారు అంచనా వేస్తున్నారు. బీహార్లో నితీష్, లాలూ కూటమి సాధించిన విజయం ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్కు ఓ దారి చూపించినట్లయిందని సీనియర్ జర్నలిస్టు తెలకపల్లి రవి అంటున్నారు. బీహార్లో మహాకూటమిలో ముందుగా చేరిన ములాయం ఆ తరువాత కూటమి నుంచి వైదొలిగారు. అయితే ఫలితాల అనంతరం వచ్చే 2017లో ఉత్తరప్రదేశ్లో జరగనున్న ఎన్నికలకు బీహార్ తరహా తంత్రంతో ములాయం ముందుకు పోవచ్చునని రవి అంటున్నారు. తప్పకుండా బీహార్ ఎన్నికల ఫలితం అనేది ప్రాంతీయ పార్టీలకు చాలా ఊపిస్తుంది. అందులో అది మామూలు విజయం కాదు, చాలా అసాధారణమైనటువంటి విజయం. 3వసారి గెలిచారు. రకరకాల మలగుళ్ళలు పడినా కానీ బీజేపీ, ఎన్డీఏ ఏమాత్రం విజయం సాధించలేకపోయాయి. కాబట్టి ఇప్పుడు తప్పకుండా ముఖ్యంగా వెంటనే ఉత్తరప్రదేశ్ మీద దీని ప్రభావం చాలా పడుతుంది. నిజానికి ములాయం సింగ్ యాదవ్ కూడా మహాకూటమిలో ఉన్న వ్యక్తి చివరిలో వైదొలిగాడు. ఆయన కనుక అందులోనే ఉంటే ఇప్పుడు రాహుల్ గాంధీకి బదులు త్రిమూర్తులాగా ములాయం, నితీష్, లాలూ పేర్లు అందరూ చెప్పుకునేవాళ్ళు. రెండవది ఉత్తరప్రదేశ్లో తన కుమారుడు ప్రత్యక్షంగా అక్కడ అధికారంలోకి రావాల్సింది. కాబట్టి ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్, సమాజ్వాదీ పార్టీ తప్పకుండా ఈ ప్రయోగాన్ని మళ్ళీ పునరావృతం చేస్తారని మనం ఆశించవచ్చు. దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఏ పార్టీ బరిలో ఉన్నా ఓటర్లు గెలిపించి తీరతారని, బీజేపీ పట్ల అంత తీవ్రమైన వ్యతిరేకత పెల్లుబుకుతోందని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ పొలిటికల్ సైన్సెస్ ప్రొఫెసర్ రమణారెడ్డి అభిప్రాయపడుతున్నారు. బీజేపీ వ్యతిరేక శక్తులు అందరూ ఏకం కావాల్సిన అవసరం కూడా లేదు. బలమైన పార్టీ బీజేపీని ఓడించగలదు, బీజేపీ కన్నా మంచి ఆల్టర్నేటివ్ ఇవ్వగలదు అనుకుంటే ఖచ్చితంగా ఆ పార్టీకి ఓటేస్తారు. అది యూపీలో కావచ్చు, ఇప్పుడు పంజాబ్లో కావచ్చు. బట్ అస్సాం ఎక్సెప్షన్. అస్సాంలో మాత్రం కాంగ్రెస్కి ఓడిపోయేదానికి అవకాశం ఉంది, అటు బీజేపీ గెలిచేదానికి అవకాశం ఉంది. ఒక అస్సాం తప్పితే కొత్త ఏ స్టేట్లో అయినా కానీ బీజేపీ కన్నా బీజేపీకి వ్యతిరేకించి ఒక బలమైన పార్టీ, అది రీజనల్ పార్టీ కావచ్చు, నేషనల్ పార్టీ కావచ్చు. రాజస్థాన్లో, గుజరాత్లో కాంగ్రెసే ఉండేది, కాంగ్రెసే గెలవచ్చు సొంతంగా. వేరే రాష్ట్రాల్లో రీజనల్ పార్టీ కూటమి ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పడానికి అయితే నాకైతే. లౌకిక శక్తులను ఒక తాటిపైకి తెస్తే ములాయం ఉత్తరప్రదేశ్లో జైత్రయాత్ర చేయవచ్చునని తెలకపల్లి రవి సూచిస్తున్నారు. ఇప్పుడు బీహార్ ఫలితం తర్వాత అయినా కానీ సమాజ్వాదీ పార్టీ కనుక పాఠం నేర్చుకొని
మిగిలిన లౌకిక ప్రాంతీయ పార్టీలతో కలిస్తే తప్పకుండా దానికి విజయ అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి. ఈ ఘటనలన్నీ దాద్రి కానివ్వండి, అంతకుముందు ముజఫర్నగర్, ఈ ఘటనలన్నీ యూపీలోనే జరిగాయి కాబట్టి బీజేపీ మీద ఒక మైనార్టీలో ఒక విధమైన అసంతృప్తి కూడా ఉంది, లౌకికవాదుల్లో కూడా ఉంది. దేశంలో సంకీర్ణాల శకం 90లలోనే ఆరంభమైంది. ఆ తరువాత కాంగ్రెస్, బీజేపీలు తమంతట తాముగా అధికారాన్ని చేజిక్కించుకునే పరిస్థితిలో లేవు. ఏ ఒక్క పార్టీ కూడా పూర్తి మెజారిటీని సాధించే అవకాశాలు లేవు. మన దగ్గర భారతదేశంలో సంకీర్ణ రాజకీయాలనేవి కేవలం మొన్నటి బీహార్ ఎన్నికలతో మొదలు కాలేదు. దాదాపు 1990 దశకం నుంచి ఈ సంకీర్ణ యుగం అనేది అప్పుడే ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఏ పార్టీ సొంతంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి అనేది లేదు. ఏ పార్టీ అధికారంలోకి రావన్నా ఇతరులతో పొత్తు పెట్టుకొని కూటమిని ఏర్పాటు చేసుకోవటం అయితే అనివార్యమైంది. ఇట్లాంటి పరిస్థితి రాష్ట్రాల స్థాయిలో రాలేదు, కానీ కేంద్ర స్థాయిలో మాత్రం ప్రత్యేకంగా ఈ సంకీర్ణ రాజకీయాల యుగం అనేది ప్రారంభమైంది. అది కొనసాగుతున్నది కూడా. గత ఎన్నికల్లో బీజేపీ సొంత బలంపైనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల స్థానాలు గెలుచుకుంది. అయితే 18 నెలల పాలనలో బీజేపీ ప్రభుత్వంపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోపక్క ప్రాంతీయ పార్టీల మధ్య కొత్త స్నేహ సంబంధాలు వెల్లివిరుస్తున్నాయి. మరోపక్క కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా పొందలేక చతికిలపడింది. ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ ఆ షాక్ నుంచి కోలుకోలేదు. 2019 నాటికి దేశవ్యాప్తంగా సత్తా చాటాలంటే కాంగ్రెస్ పార్టీ అహోరాత్రులు శ్రమించి పకడ్బందీ రాజకీయ వ్యూహాలు సిద్ధం చేసుకోవాలి. బీహార్ తరహాలోనే కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీలతో మహాకూటములు ఏర్పాటు చేసి బీజేపీని అడ్డుకునే ప్రయత్నం చేయవచ్చు. అయితే మూడో కూటమి పార్టీలకి సరిపడా సంఖ్యలో లోక్సభ స్థానాలు దక్కితే మాత్రం కాంగ్రెసేతర, బీజేపీయేతర కూటమి కేంద్రంలో జెండా ఎగరేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయంటున్నారు రాజకీయ పండితులు. రిజల్ట్ ఉంది. కాంగ్రెస్ పార్టీ చావు దెబ్బ తగిలి ఇంకా తిరిగి కోలుకునే స్థితిలో లేదు, ఇప్పుడే కోలుకోలేదు. కాబట్టి ఏ రాష్ట్రంలో అక్కడున్న రీజనల్ ఫోర్సెస్ అందరూ గెలిచి ఒక థర్డ్ ఫ్రంట్ ఎమర్జ్ చేయడానికి అవకాశాలు దండిగా ఉన్నాయి. మొత్తానికి దేశ రాజకీయ చిత్రపటం మారిపోతోంది. రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. చిన్న పార్టీలు పెద్ద విజయాలను సొంతం చేసుకునే దిశగా కదులుతున్నాయి. పెద్ద పార్టీలకు చెక్ చెప్పబోతున్నాయి. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్.